జమిలీ ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే. ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిది. చాలా ఘాటైన పదం వాడారు. ప్రస్తుతం మనకు కావాల్సింది జమిలీ ఎన్నికలు కాదు, ఎన్నికల సంస్కరణలు. గతంలో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లును కూడా ఇలాగే చర్చ లేకుండా ఆమోదించుకున్నారు. ఆ తర్వాత మౌలిక స్వరూపానికి ఎన్జేఏసీ విరుద్ధమని సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. జమిలీ ఎన్నికల చట్టం వస్తే దాన్ని అదే పరిస్థితి ఎదురవుతుంది. అది టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చెప్పారనమాట. సో సుప్రీంకోర్టులో జమిలీ ఎన్నికలకు చొక్క ఎదురవుతుంది అనేసి జోషిని చెప్పారు. జమిలీ ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. ఇవి అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తాయి. సో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయి అని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎంపీ చెప్పడం జరిగింది. ఇది రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే. జమిలీ ఎన్నికల బిల్లును జేపీసీ పంపాలి లేదా దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఇది ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. సో ప్రతిపక్షాలకు సంస్కరణలే ఎలర్జీ, అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇక శివసేన ఎంపీ శ్రీకాంత్ సించే ప్రతిపక్షాలకు సంస్కరణలంటే అలర్జీ, అందుకే దీన్ని వ్యతిరేకిస్తుంది. జమిలీ బిల్లుకు మేము పూర్తిగా మద్దతిస్తున్నామని చెప్పి శివసేన వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ బిల్లుకు జేపీసీ పంపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కేబినెట్ సమావేశంలో మోదీ స్వయంగా ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా. సో జమిలీ ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదు. 1983 నుంచి ఈ తరహా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉంది. దీనివల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది వ్యతిరేకం కాదు. సో ఇక్కడ ఎవరి వర్షన్ వాళ్ళది. మద్దతు తెలిపిన వాళ్ళేమో జమిలీ ఎన్నికలు మంచిది అని చెప్పేసి, వ్యతిరేకించిన వాళ్ళేమో జమిలీ ఎన్నికలు రాష్ట్ర అభివృద్ధికి కుంటుపడేలాగా చేస్తున్నాయనేది. ఇవి వాళ్ళ యొక్క వర్షన్లు కదా.